కొత్తగా ఆమె చెప్పింది ఏం కూడా లేదు. రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారు ఒకటే ఫ్లైట్లో వచ్చిర్రని, వాళ్ళిద్దరూ కుమ్ముక్కు అయినరని, మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కొల్లుడై నేను గెలవకుండా చూడాలని ప్రయత్నం చేస్తున్నారని నేను మీడియా ముందుకు వచ్చి చెప్పినటువంటి తారీఖు 22 మార్చ్ 2024 రోజే వచ్చి చెప్పిన నేను. మార్చి 2024 నాడు ఆస్ట్రేలియా నుంచి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పిన నేను. బిజినెస్ క్లాస్లో వస్తూ ఢిల్లీ నుంచి వస్తుండగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు ఇద్దరు అదే ఫ్లైట్లో ట్రావెల్ చేసినారు. నన్ను ఓడగొట్టేందుకు ఇద్దరు ముచ్చట పెట్టుకున్నారనే విషయాన్ని నేను ఇవాళ కొత్తగా చెప్పలేదు. ఎన్నటి చెప్పిన ఇది 22 మార్చి 2024లో చెప్పిన నేను. అదే విషయాన్ని ఈరోజు మళ్ళీ కవిత గారు కూడా ఎండార్స్ చేసినారు తప్ప ఇందులో కొత్త విషయం ఏముందని నేను అనుకుంటలేను. 2-3 సార్లు వాళ్ళు దుబాక ఎన్నిక రఘునందన్ రావు అనే మాట తీసినారు కాబట్టి నేను ఈ విషయాలు చెప్తా ఉన్నాను తప్ప మాకు ఆ విషయాల గురించి, వాళ్ళ పార్టీ వ్యవహారాల గురించి, వాళ్ళ పంచాయతీల గురించి, వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ కుటుంబ పంచాయతీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. మేము ప్రజల కోసం పనిచేస్తాం. భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడుతుంది. పాల వ్యాపారం చేస్తారా, నీళ్ళ వ్యాపారం చేస్తారా, ఒకళ్ళ కాలు బట్టి ఒకళ్ళు లాగుతారా? మరి పాల వ్యాపారం చేస్తుంటే ఇంతకాలం ఏం చేసిరు? అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేస్తే బహుశా అయోధ్య రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడనో కమిషనర్గా ఉన్నట్టున్నారు. ఇన్ఫర్మేషన్ కమిషనర్గానో, సమాచార హక్కు చట్టం కింద కమిషనర్గానో ఎక్కడ ఉన్నట్టున్నారు. మరి అయోధ్య రెడ్డి గారు మాట్లాడాలి, పాల వ్యాపారం ఏంది, ఎందుకు ట్వీట్ చేసినారు, ఎందుకు తీసేసినారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే వారు మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప మీరు అందరికీ మనిషి కింద బురదేసిపోదామని అనుకుంటున్నట్టున్నారు. చెల్లె బురదేమొద్దు. మేమంతా ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన విషయాలే, ఇవన్నీ గతంలో మేము చెప్పిన విషయాలే. ఇందులో కొత్తదనం ఏముంది చెప్పు? కొత్తగా మీరు చెప్పింది ఒకటిగా మోకిలా ప్రాజెక్టు తప్పితే మీరు కొత్తగా మాట్లాడింది ఏం కనబడతలేదు మాకు. నిజంగా నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాను. మోకిలాలో జరుగుతున్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇందాక కవిత గారు పేరు చెప్పారో ఆ ప్రాజెక్టు మీద కంపల్సరీ విచారణ జరిపించాలి. దాంట్లో ఉన్న లాక్యునాస్ ఏంది అనేది చూడాలి. ఆ మోకిలా ప్రాజెక్టుకి సంబంధించి అనుమతులేంది, డబ్బులేంది, ఈ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ ఏడికేలో ఏడ శ్రీమంతుడైండు, నవీన్ రావు అనేటువంటి ఎమ్మెల్సీ అవకతవకలేంది, వీటి మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఏసీబీ డీజీ వెంటనే చర్య తీసుకోవాలి. ఇట్లా అడ్డగోలుగా సంపాదించుకొని పైసలతోటి ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ సామ్రాజ్యాన్ని విస్తరించుకునేటువంటి కార్యక్రమాన్ని బంద్ చేసేయాలి. టీఆర్ఎస్లో ఎమ్మెల్సీల పేరిట పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారైనా, నవీన్ రావు గారైనా వీళ్ళు చేసినటువంటి పాప పనులన్నింటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. వీళ్ళ